అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మంగళగిరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్నాము. అలాగే ఏటిగడ్డ వెంకట అప్పారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. వారితో మనం గత 5 సంవత్సరాలుగా నాన్ టీచింగ్ ఎంప్లాయీస్లో ఏవైతే ప్రతిపాదనలు వచ్చాయో, ఏ రకమైనటువంటి డెవలప్మెంట్స్ జరిగాయో, అలాగే గవర్నమెంట్ నుండి ప్రభుత్వ పరంగా వీరికి అన్ని రకాలుగా సపోర్ట్ అందిందా లేదా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో వాళ్ళు ఏవైతే గవర్నమెంట్ ఇచ్చిందో అలాగే ఏవైతే ఇంకా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో బెటర్గా, లేదా ఎలాంటి ఛాలెంజెస్ వాళ్ళు ఎదుర్కొన్నారు, లేదంటే వాళ్ళ సజెషన్స్ ఏంటి నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి, ఇవన్నీ కూడా మనము వెంకటప్పారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రస్తుతము ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత ప్రతిపక్షాల వాళ్ళు పరిపాలించినప్పుడు 5 సంవత్సరాలు ఒక రకంగా ఉంది, అలాగే ఇప్పుడు 2019 నుండి ఒక రకంగా ఉంది, అలాగే ఇప్పుడు పోస్ట్ ఎలక్షన్స్ కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ క్రమంలో మీరు గతంలో ఎలా ఫీల్ అయ్యారు, ఇప్పుడు ఎలా ఉంది, రేపు రాబోయే రోజుల్లో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంప్లాయీస్ ముఖ్యంగా మీ అభిప్రాయం ఏంటో చెప్తారా? ఇక్కడ సర్వసాధారణంగా అంటే ఏం జరిగిందంటమ్మా, ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రభుత్వ విధి విధానాలకు తగ్గట్టుగా పనిచేయాలి. ఎందుకంటే మాకు జీతం ఇస్తుంది ప్రభుత్వం కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా పనిచేయాలి. కాబట్టి పనిచేసే క్రమంలో మేము కొన్ని ఆశిస్తూ ఉంటాం, అది సహజం. అది మాకు రావాల్సిన డిఏ కానీ, మాకు రావాల్సిన పిఆర్సీల గురించి కానీ ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటాం. ఇవి అడగటానికే ఈ అసోసియేషన్స్. ప్రతి ఒక్క ఎంప్లాయీని అడగలేడు కాబట్టి వాళ్ళందరూ కూడా మా మీద నమ్మకం ఉండి మమ్మల్ని నాయకులుగా ఎన్నుకొని మా ద్వారా ప్రభుత్వం దృష్టికి ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఉద్యోగుల సమస్యలు తీర్చడంలో. సరిగ్గా గత ప్రభుత్వం విషయానికి వస్తే అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే దాదాపు అందరికీ తెలుసు అదంతా మ్యాజిక్ ప్రభుత్వమే ఒక రకంగా చూడాలంటే. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు మాట్లాడుకునే ఒక అనఫిషియల్ వీడియో ఒకటి ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసింది. ఆయన అన్నదేంటి అంటే ఒక రకంగా అబ్యూజ్ లాంగ్వేజే వాడాడు ఉద్యోగుల గురించి. ఈ నా కొడుకులకి ఇవ్వడానికే మనం ట్యాక్సులు కట్టేది అనే రకరకాలుగా మాట్లాడటం జరిగింది. సో ఆ వాయిస్ మనం విన్న తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్న తర్వాత ఉద్యోగుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ ఎంతవరకు ఉందనేది ఇక మనం విడిగా చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే ప్రతి విషయానికి కూడా గతంలో ఏది ఆలస్యం అవుతూ ఉండేది. ప్రభుత్వం అంటే వాళ్ళ వెసులుబాట్లు వాళ్ళ యొక్క అనుకున్నట్లు జరగకపోవచ్చు, అది సహజం ఎవరికైనా. మనం ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు దానిలో లాభ నష్టాలు ఉంటాయి, మంచి చెడులు ఉంటాయి. అలాంటి సందర్భంలో మన కింద పనిచేస్తున్న వాళ్ళకు కూడా మనం నచ్చ చెప్పుకొని ఇలా కాదు అలా కాదని చెప్పుకుంటాం. ప్రభుత్వం గురించి మేము తప్పట్ల, కానీ దాన్ని పరిపాలించేటువంటి నాయకులు ఉంటారు చూసారా, వారి గురించే మేము ముఖ్యంగా చెప్పదలుచుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపుగా ఆయన దిగిపోయే నాటికి 3 డిఏలు పెండింగ్ పెట్టిళ్ళారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రావాల్సినవి. నాకు తెలిసి ఆయన హయాంలో ఒక పిఆర్సీ లాస్ అయ్యాం అనేది నాకున్నటువంటి అవగాహన. ఒక పిఆర్సీ లాస్ అయ్యాం తెలియకుండానే. ఏ విధంగా అంటే 2018లో ఇవ్వాల్సిన పిఆర్సీ 2018లో ఇవ్వరు, 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో తర్వాత ఇస్తారు. మళ్ళీ ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ మాకు 5 సంవత్సరాలకు రావాల్సిన పిఆర్సీ ఇంకొక 3 ఏళ్ళు పెంచుతారు. ఆ క్రమంలో పిఆర్సీ మనం లాస్ అవడం జరిగింది. అది కంపారిటివ్గా మీరు అడుగుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు టెన్యూరు ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది. 5 సంవత్సరాల్లో సహజంగా మాకు రావాల్సిన డిఏలు 10, అంటే 6 నెలలకు ఒక డిఏ రావాలి. చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టిన డిఏలు 2 పక్కన పెడితే ఈయన హయాంలో రావాల్సినటువంటి 10 డిఏలలో 9 ఆల్రెడీ ఇచ్చేశారు. అంటే నేను హయాం గురించి మాట్లాడుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టిన డిఏల గురించి మాట్లాడట్లా. ఆ వదిలిపెట్టిన డిఏలు తీసుకోలేకపోవడం మాది తప్పు.
ప్రజెంట్ గవర్నమెంట్ గురించి టెన్యూర్లో చెప్తున్నాను. ఈ టెన్యూర్లో మాకు రావాల్సింది అని మాకు వచ్చింది. కాకపోతే ఒక పిఆర్సీ విషయంలోనే కొద్దిగా ఈ వెసులుబాట్లు అవి ఇవి చూసుకొని మాకు కొద్దిగా ఆ టైంలో సీఎం గారికి మాకు కొద్దిగా మధ్య గ్యాప్ వచ్చింది. కానీ బట్ మిగిలిన విషయాలన్నింటిలో కూడా సీఎం గారు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చాలా సౌహృదభావంతో ఉన్నారు. ఇంకా విషయం చెప్పాలంటేనండి, పిఆర్సీ టాక్స్కి పిలిచినప్పుడు మమ్మల్ని ఆయన చేసిన రిక్వెస్ట్ అంతా ఇంత కాదు. ఎందుకంటే అన్న 2019లో మనం వచ్చాం, 2020లో కరోనా వచ్చేసింది, ఫండ్స్ కూడా 2021 మనకి ట్యాక్స్లు లేవు, జిఎస్టీ కలెక్షన్ లేదు, మనం ఖర్చులు పెట్టేదే ఎక్కువైపోయింది, మీరన్నా అర్థం చేసుకున్నా అని అంటే ఆ మాదిరిగా రిక్వెస్ట్ చేసి మన రాష్ట్రం కనుక బాగుంటే మీకు మంచి చేయడానికే నేను ముందుంటాను అనేటువంటి ముఖ్యమంత్రిని గతంలో కూడా నేను ఎప్పుడూ చూడలేదు. బట్ ఈయన గారు చేస్తే ఈయనే చేస్తారు ఎప్పటికైనా ఉద్యోగస్తులకు మంచి అనేది నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను చెప్తా ఉన్నాను. సార్, ఇప్పుడు మీరు యూనివర్సిటీలో కూడా పనిచేస్తూ ఉన్నారు, నాగార్జున యూనివర్సిటీలో ఇప్పుడు సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైనా చేసింది? మంచి ప్రశ్న అడిగారమ్మా. యూనివర్సిటీ ఉద్యోగస్తులు ఒక నాగార్జున యూనివర్సిటీ కాదమ్మా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 19 యూనివర్సిటీలు ఎందుకు చెప్తా ఉన్నానంటే, మామూలుగా హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ 15 ఉన్నాయి. వాటితో పాటుగా మా అసోసియేషన్లో వెటర్నరీ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చరు, హెల్త్ యూనివర్సిటీ ఇవి కూడా కలిసి ఉంటాయి మా అసోసియేషన్లో. వాటి గురించి కూడా మేము ఫైట్ చేస్తూ ఉంటాం. ప్రిన్సిపల్ సెక్రటరీస్ వేరైనప్పటికీ కూడా అందరం కలిసికట్టుగా ఫైట్ చేస్తాం. దీని ముందు మా అసోసియేషన్ హిస్టరీ కొద్దిగా చెప్తా మీకు. ఇది 1971లో స్థాపించారమ్మా మా అసోసియేషన్ని. సిల్వర్ జూబ్లీ ఉస్మానియా యూనివర్సిటీలో చేసాం, అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఉండేది. 1971 మా అసోసియేషన్ స్థాపించిన దగ్గర నుంచి కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్పెసిఫిక్గా మాకు హెల్త్ కార్డ్స్ గురించి ఫైట్ చేస్తూ ఉన్నాం. పాత రోజుల్లో మాకు హెల్త్ కార్డ్స్ లేవు, ఈహెచ్ఎస్ లేదు మాకు. అంటే 71 నుంచి పాత నాయకులు చాలామంది ఫైట్ చేశారు. 2004, 2008 రాజశేఖర రెడ్డి గారు 2009లో మేము వెళ్ళి అడిగినప్పుడు ఇచ్చేస్తామని చెప్పారు. ఉంటే వచ్చిందేమో, ఆ పెద్ద ఆయన బతుకుంటే ఉండేదేమో. బట్ రాలా, ఆయన అనుకోకుండా మనకు దూరం అయ్యాడు, అవి రాలా ఇప్పటివరకు కూడా. కానీ అన్ని సంవత్సరాల ఉన్నటువంటి కళ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తడువే నాకు తెలిసి మహా అయితే ఒక 2-3 నెలల్లోనే మా యూనివర్సిటీ ఎంప్లాయీస్ అందరికి కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా అంతకంటే ఏం కావాలమ్మా, అంతకంటే ఏం కావాలి? మేము ఇంకా అంతకంటే ఆయనకి ఏం చెప్పుకోవాలి? అది ఎప్పటి నుంచో కళ మాకు అది. సో ఏమి ఇచ్చారా ఏమేమో లేదా అని కొన్ని విషయాలు పక్కన పెడితే అది సహజం. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆదాయ వనరులను బట్టి మాకు మిగిలిన విషయాలన్నీ ఉంటాయి. కానీ ఈ ఆరోగ్యం పట్ల ఆయనకున్నటువంటి దృష్టి వీళ్ళకి ఎందుకు ఉండవు, వీళ్ళకి కూడా ఇవ్వాలి కదా, ఇచ్చేసేయండి అన్న అని చాలా సింపుల్గా చెప్పారు అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్కి కానీ ట్రస్ట్ సిఇఓ కానీ. అవును సార్, యాక్చువల్గా తీసుకున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎడ్యుకేషన్, హెల్త్, అలాగే రైతులు ఫార్మర్స్కి పెద్దపీట వేశారు. అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఉచిత కరెంట్ కావచ్చు, అలాగే రూపాయికే వైద్యం అని చెప్పి ఆ తర్వాత ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఆరోగ్యశ్రీని 5 lakhs ఉన్నది 25 lakhs చేశారు సార్. అట్లాగే ప్రతి ఒక్కళ్ళకి అర్హులైన ప్రతి ఒక్కళ్ళని సురక్ష ప్రోగ్రాం ద్వారా, ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం ద్వారా చూస్తే మనము రాష్ట్రం మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసి అభ్యర్థులను ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదైతే పథకాలు పెట్టారో అవి కావచ్చు. మెయిన్ ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషను, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవి కాన్సన్ట్రేట్ చేశారు. అదేవిధంగా ఇవాళ రోజున యూనివర్సిటీలు ఉన్నాయి కదా సార్, వాటిని డెవలప్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకేమన్నా ఎంకరేజ్మెంట్ కానీ ఇంకా మీకేమన్నా అంటే సూచనలు ఇవ్వటం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూనివర్సిటీలని పెంచే విధంగా కావచ్చు, అలాంటివి ఏమన్నా మీకు వచ్చాయా సార్ గవర్నమెంట్ నుండి సూచనలు ఏమన్నా వచ్చాయా ఉన్నతికి? అదేనమ్మా, ఆ విషయానికి వస్తున్నాను. దాదాపుగా 2019 సంవత్సరంలో నేను ఈ యొక్క అసోసియేషన్కి అధ్యక్షుడిగా నేను ఎన్నిక కావడం జరిగింది. మా ఎలక్షన్ కర్నూలులో జరిగింది.
అప్పట్లో ఉన్నటువంటి మా విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ గారు ఆ రోజు మా జనరల్ బాడీ మీటింగ్కి అటెండ్ అవ్వడం కూడా జరిగింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ అప్పుడు మాకు. సో ఆ రోజు నుంచి మాత్రమే నేను చెప్పగలను. గతంలో నాకు పెద్ద అవగాహన లేదు. బట్ ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది కూడా అప్పటి నుంచే. ఇక్కడ విషయానికి వస్తే 2019లో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత సర్వసాధారణంగా ఇక్కడ మాకు ఏం జరిగిందంటేనమ్మా, జీతాలకి మాకు బ్లాక్ గ్రాంట్ ఇస్తారు. అంటే పూర్తి స్థాయి ఫండింగ్ మాకు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మా జీతాలకి ఒక 100 కోట్లు అనుకోండి ఎగ్జాంపుల్, మాకు గవర్నమెంట్ నుంచి 60% 70% మాకు ఇస్తారు. ఆ రిమైనింగ్ పార్ట్ మా దగ్గర నుంచి మేము మీట్ అవ్వాలి, యూనివర్సిటీ ఓన్ ఫండ్స్ నుంచి మీట్ అవ్వాలి. సో ఆ క్రమంలో గత ప్రభుత్వం ఎన్నడూ కూడా, అంటే ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చు కాక, అంత ఇచ్చి మేము ఇవ్వలేం, మీరే చూసుకోండి అని చెప్పేటువంటి ప్రభుత్వం అది. అయితే 2019లో నేను అధ్యక్షుని అయిన తర్వాత నేను ఒక 3 డిమాండ్లతో వెళ్ళానండి. ఒకటి, మాకు హెల్త్ కార్డ్స్ కావాలని. 2, మా బడ్జెట్ పెంచాలని. 3 ఏంటంటే, మాకు పాలక మండలి ఒకటి ఉంటుంది, యూనివర్సిటీస్కి పాలక మండలి. యూనివర్సిటీస్ పాలక మండలిలో కూడా మాకు నాన్ టీచింగ్ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఈ 3 డిమాండ్లు మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారికి నేనే స్వయంగా ఇవ్వడం జరిగింది. అలాంటి వాటిలో ఇమీడియట్గా మేము చేసుకోగలిగింది హెల్త్ కార్డ్స్. ఎందుకంటే ఆయనకి ఆరోగ్యం మీద అంత శ్రద్ధ ఉంది కాబట్టి మనకి వెంటనే ఇచ్చాడు కార్డ్స్. ఇక రెండవది వచ్చేటప్పటికి ఫండింగ్ విషయానికి వస్తున్నాను మీకు. అంటే ఎట్టేస్ట్ మొత్తం బడ్జెట్ ఒకేసారి శాంక్షన్ చేయట్లేదు, కానీ గతం మాదిరిగానే 60-70% ఇస్తున్నారు. కానీ ఆ ఫండ్ అయినప్పుడు మేము ఎప్పుడైతే మళ్ళీ మేము రిప్రజెంటేషన్ పెట్టామో మళ్ళీ రిమైనింగ్ ఫండ్ మాకు శాంక్షన్ చేస్తున్నారు. 90% వరకు వస్తూ ఉందమ్మా. ఒక 10%, అంటే అంతకుముందు మీద మేలు. అంతకుముందు 60-70% కంటే వచ్చేది కాదు, ఇప్పుడు ఆల్మోస్ట్ 90%. కాకపోతే ఒక రోజు అటు ఇటుగా వస్తూ ఉన్నాయి. సో మిగిలిన 10% మాత్రమే మన దగ్గర నుంచి మేము తీసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా 100% మేము గ్రాంట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసాం. రాష్ట్రం కనుక సుభిక్షంగా ఉండి మన వనరులన్నీ బాగుంటే తప్పకుండా ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేయడం కూడా జరిగిందమ్మా. తప్పకుండా అది సాధించుకుంటామనే నమ్మకం అయితే మాకుంది. ఇక డెవలప్మెంట్ అంటారా, యూనివర్సిటీలో గతంలో కన్నా ఇప్పుడు విద్యా విధానం చాలా మెరుగుపడిందమ్మా. ఇప్పుడు ఎన్ఈపీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడం జరిగింది. విద్యార్థులకు కూడా రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా ఫిక్స్ చేయటం జరిగింది. మంచి చదువు ఇప్పుడు యూనివర్సిటీస్లో మనకి అందుతూ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. గతంలో మాదిరిగా ఈ యూనివర్సిటీలు ఇప్పుడు లేవు. మంచి మంచి బిల్డింగ్స్ వచ్చినాయి, చాలా జరుగుతూ ఉన్నాయి. మన అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎందుకంటే నేను అన్ని యూనివర్సిటీలకు రిప్రజెంటేటివ్గా ఉంటున్నాను కాబట్టి గతంలో 19 యూనివర్సిటీకి నేను రిప్రజెంటేషన్ అన్నమాట, నాన్ టీచింగ్ ఎంప్లాయీస్. అయితే గతంలో మనకి 4 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ ప్రైవేట్ కాలేజీలు నేను చెప్పట్లా. ప్రైవేట్ కాలేజీలు అప్పుడు ఉన్నటువంటి ఆయా ప్రభుత్వాలు వాళ్ళకి తగ్గటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళ చేత పెట్టించుకున్నారు, అది తీసేసేయండి. అటెస్ట్ వచ్చి 17 మెడికల్ కాలేజీలు పెట్టడం అనేది అసలు ఎప్పటికైనా సాధ్యం అయ్యేదా చెప్పమ్మా? 75 సంవత్సరాల నుండి 4 ఉంటే ఇప్పుడు ఈ 5 ఇయర్స్లో 17 వచ్చింది. ఏది మా హెల్త్ కార్డు మాదిరిగానే 71 నుంచి ఫైటింగ్ 2019 ఎలా అయిందో 17 మెడికల్ కాలేజీలు పెట్టారంటే మీరు ఒక్కసారి ఊహించుకోండి. అంటే చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కూడా మెడికల్ చదువుకోవడానికి అవకాశం కల్పించినట్టే మన జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సీట్లు పెరుగుతాయి, సీట్లు పెరిగినప్పుడు బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిద్ది, మేనేజ్మెంట్కి సీట్లు ఎక్కువ ఉంటాయి కదా. మెడిసిన్ చదవాలంటే కాస్ట్లీ ఇప్పుడు అది లేదు. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ని ప్రైవేట్ కాలేజెస్ని కొంచెం కట్టడి చేశాడు. ఇప్పుడు గతంలో మనకి విట్లో సీట్ తెచ్చుకోవాలన్నా, ఎస్ఆర్ఎంలో సీట్ తెచ్చుకోవాలన్నా లక్షల డొనేషన్ కట్టి తెచ్చుకోవాల్సిన పిల్లలు. ఇప్పుడు ఏం చేశారు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు 100% ఎంసెట్ రాసిన పిల్లలకి 30% సీట్లు ఇవ్వాల్సిందే, లేని పక్షంలో మీరు మూసేసుకుని వెళ్ళిపోండి. సో ఇప్పుడు విట్లో కానీ ఎస్ఆర్ఎంలో కానీ ఎనీ ప్రైవేట్ యూనివర్సిటీస్లో 30% కోట మనం ఇప్పుడు ఎంసెట్ రాసిన పిల్లలకి ఉందమ్మా. అదొక అచీవ్మెంట్ గవర్నమెంట్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయమ్మా, మనం రోజులు చెప్పుకున్నా చాలా ఉంటాయి. ప్రస్తుతము ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడున్నటువంటి విధి విధానాల మీద వాళ్ళు 100% సాటిస్ఫాక్షన్తో ఉన్నారంటారా? అంటే
ప్రభుత్వం మీద ఎవరు వ్యతిరేకత లేదమ్మా. ప్రభుత్వ విధానాల మీద కొన్నిటి మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే. కానీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరికి వ్యతిరేకత లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చేయాలనుకున్న పనులు కూడా, అంటే ఈ సందర్భంలో చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ కొంత అడ్డం పడేవాళ్ళు ఉన్నారనేది మా దృష్టికి వచ్చింది. ఒకవేళ అంటే ఆఫీసర్స్ అంటే వాళ్ళకి అవగాహన లోపం ఉండొచ్చు, లేదా ఇష్టం లేకుండా ఉండొచ్చు. రకరకాల ఈక్వేషన్స్లో కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకునే కూడా చేయలేకపోయారు అనేది ఇది. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా. నేను చెప్పేది ఏంటంటే 2020-21 అందరం కరోనా ఫేస్ చేసాం. ఈ కరోనా ఫేస్ చేసిన టైంలో మనకి ఇంట్లో కూర్చోబెట్టి జీతాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే వేరే గవర్నమెంట్ పేరైతే చెప్పను, వాళ్ళు ఉంటే కనుక డబ్బుల్లో మీకు జీతాలు ఎక్కడి నుంచి ఇస్తాయి, మీరే 1 బేసిక్ 2 బేసిక్లో మాకు చందా ఉందనేవాళ్ళు. అలాంటి సందర్భం లేదు ఇప్పుడు. మమ్మల్ని చక్కగా కూర్చోబెట్టి జీతం మేము అప్పటికి అడిగాం, సార్ ఇప్పుడు మేము ఇంట్లో కూర్చున్నాం 6 నెలల నుంచి మాకు జీతాలు ఇచ్చారు, మరి ఎట్లా సార్ ఏంటని ఒకనొక సందర్భంలో అడిగితే, అలా కరోనా అనేది ప్రపంచం మొత్తం ఇబ్బంది పెడతా ఉంది, దానిలో మన రాష్ట్రంలో జనం కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, నాకు ప్రజలు ముఖ్యం. ఆయన అన్న మాటలే చెప్తున్నాను, నేను సొంత కాదు ఇది, ప్రజలే ముఖ్యం. మీరు ప్రజల్లో ఒక భాగమే, ఉద్యోగస్తులు అయితే అవ్వచ్చు కాక ప్రజల్లో ఒక భాగమే. మీరు ఉద్యోగం చేయకుండా జీతాలు రాకుండా మీ ఇంట్లో మీరు ఎలా పోషించుకోగలరు, ఏదైనా అనుకోకుండా మీకు ఏదైనా ఇబ్బంది అయితే ఎలా తట్టుకోగలరు? సో అలా కాదు, మీ జీతం అనేది గ్యారంటీగా ఇస్తాం, తప్పకుండా ఇస్తాం. కాకపోతే ముందు సగం జీతం ఇస్తాం, తర్వాత మిగిలిన జీతం ఇస్తాం. అదే మాదిరిగా ముందు 50% శాలరీ ఇచ్చారు మనం వర్క్ చేయకపోయినా కూడా రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ. అదే మాదిరిగా తర్వాత మిగిలిన సగం కూడా ఇవ్వటం జరిగింది. సో ఆయన ఏ కోసానా ప్రభుత్వ ఉద్యోగం విస్మరించింది లేదు, ఏ కోసానా వాళ్ళ పట్ల చిన్న చూపు చూసింది అయితే లేదు. కాకపోతే కొన్ని వర్గాలు ఉంటాయి, మనకు తెలియదు ఏముంది, వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా ఈ ప్రభుత్వాన్ని ఇంకో రకంగా చేయాలనే ఉద్దేశంతో చూడాలి. అయితే ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి నేను చెప్పే మాటలు కొన్ని నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటేనండి, మనం ఒక వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు మనకు నష్టం జరిగినప్పుడు మన దగ్గర పనిచేసే ఉద్యోగస్తులకి నాకు నష్టం వస్తూ ఉంది, కొద్దిగా సర్దుకోండి, ఈ నెల ఈ జీతం తగ్గించుకోండి అని చెప్పి నచ్చజెప్పి మరి మనం వాళ్ళని కన్విన్స్ చేస్తాం. ఎందుకు? అది మన సొంత బిజినెస్. కాదు, ఇక్కడ మనం కూడా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది కాదు. ముఖ్యంగా ఇది న్యూ ఆంధ్రాగా మనం డెవలప్ చేసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అండి, ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత డెవలప్మెంట్ అనేది. ఇప్పుడు న్యూ ఆంధ్రాగా ఫామ్ అయింది కాబట్టి రానున్న రోజుల్లో ఎంత త్వరగా అన్ని మౌలిక సదుపాయాలతో మనం ఎప్పుడు డెవలప్ చేసుకుంటాం, ఎలా చేయాలి ఏంటి అనేది దాని సందర్భంగానే మీ అందరి సూచనలు సలహాల కోసం అసలు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్. అయితే మేము ఏంటంటేనండి అది చెప్పాము, మేము అందరికీ చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మనిషి ఒక నిజం. నేను ప్రతి మీటింగ్లో చెప్తా ఉంటాను, నిజం అనేది ఒకటే ఉంటుంది, అబద్ధాలు చాలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజం అనేది ఒకటే ఉంటుంది. అంటే నిజం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే నిజం. ఇవాళ కాకపోతే రేపటికైనా మన సంక్షేమం చూసేది, మన పాలన చూసేది, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది, మన అవ్వాతాతల భవిష్యత్తును తీర్చిదిద్దేది కూడా జగన్మోహన్ రెడ్డిని కోల్పోయామంటే మనం నిజాన్ని కోల్పోయాం. సో వై నాట్ 175 అని అంటున్నారు, అది ఎంతవరకు మన రీచ్ అవ్వగలమంటారు? ఒకటి చెప్తానమ్మా, ఇక్కడ వై నాట్ 175 అనేది ఆయన ఏ ధైర్యంతో అన్నాడు అనేది కూడా మాకు తెలుసు. మీరు ఏ విధంగా పబ్లిక్కి చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇందాకే చెప్పాను కదమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది నిజం, మనకి నిజమే కదా కావాలి, అబద్ధాలు అవసరంలా. సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి సార్? రేపు రాబోయే ఎలక్షన్లో ఇప్పుడు సుమారు 4,8,00,000 మంది ఓటర్స్ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. సో ఎంతమంది వచ్చి ఎవరికి వాళ్ళు బాధ్యతగా తీసుకొని ఎంత శాతం ఈసారి ఎలక్షన్ ఓటు సెన్సెస్ జరుగుతుందని మీరు భావిస్తూ ఉన్నారు? అంటే వాస్తవంగా అయితే దీని గురించి నేను క్లియర్గా చెప్పగలను, కానీ మాటలో చెప్పండి. కానీ ఇక్కడ మీడియా పరంగా చెప్పాను అనుకోమ్మా, అవతల వాళ్ళు దానిలో ఉన్నటువంటి వాటిని తీసుకుని దాన్ని ఇంకో రకంగా చేయడానికి అలానే కాదు సార్, మీ ఒపీనియన్ ఎంతమంది రావచ్చు?
ఎందుకంటే ఇది మన అందరి బాధ్యత, డెవలప్మెంట్ అనేది మన అందరి బాధ్యత అని మనం అనుకున్నాం. కాబట్టి ఇది అందరి బాధ్యత. ఓటు వేస్తేనే కానీ రేపు మనం డెవలప్మెంట్ చేసుకోగలం. కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి, అంటే ఎంతమంది వచ్చి ఓటు వినియోగించుకోగలరు అనుకుంటున్నారు? ఇక్కడ ఈ ఓటు వినియోగం గురించి చెప్పే ముందు మీకు రెండు మార్గాలు చెప్తా. ఒకటి సంక్షేమం, ఇంకోటి అభివృద్ధి. సంక్షేమం అనేది దగ్గర నాకు తెలిసి మోర్ ఆర్ లెస్ 60% ఏవో ప్రస్తుతం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మాలాంటి ఉద్యోగస్తులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఈ సంక్షేమ పథకాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే మాకు ఒక జీతం వస్తుంది, మా కుటుంబం పోషించుకోవడానికి సరిపడా ఆదాయం ఉంది. ఆదాయం లేకుండా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆపన్నాస్తం ఇచ్చి వాళ్ళందరిని ఆదుకుంటూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ముసలి వాళ్ళకి పెన్షన్ అయితేనేమి, వితంతు మహిళలకి సంవత్సరానికి 18,000 చేతి అయితేనేమి, ఇవన్నిటి అసలు ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కీమ్స్ నడుస్తూ ఉన్నాయి. ఇది నవరాత్రాలు కాకుండా చెప్తున్నా మీకు. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తాడు అన్నదానికి ఒకటే నిదర్శనం. డ్వాక్రా మహిళల రుణాలు రాగానే తీర్చేస్తాడని చెప్పారు, మొత్తం తీర్చేశాడు. గతంలో పాలకులు కూడా చెప్పారు, వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళ నానా మాటలన్నీ పంపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటెస్ట్ ఇచ్చి వాళ్ళు రాగానే వాళ్ళకు ఉన్నటువంటి ఈ లోన్స్ మొత్తం క్లియర్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా దాదాపు 1778 కోట్లు తీర్చేశారు. పాత బాకీలు కూడా తీర్చారు, గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వ బకాయిలు కూడా. ఇక డ్వాక్రా మహిళలకి ఆ మాదిరి చేసిన తర్వాత వాళ్ళు ఎవరికి వేస్తారమ్మా ఓటు? రెండోది, ఇప్పుడు అవ్వాతాతలు దగ్గర చాలామంది ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళు నాకు తెలిసి ఒక 40 లక్షల దాకా ఉంటారు. ఏది ముస్లిం 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖు వాళ్ళు లేవకముందే ఒక వాలంటీర్ వెళ్ళిపోయి అక్కడ డబ్బులు ఇస్తుంటే చేతికి తీసుకొచ్చే మనిషిని వదిలిపెట్టి కాళ్ళు పట్టుకునే మనిషి దగ్గరికి ఎవరు వెళ్తారమ్మా? నేనైతే వెళ్ళను. సో వాళ్ళు 100% వేస్తారు వాళ్ళు. సో మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి ఏంటంటే 175కి మనం 175 డెఫినెట్గా విన్ అవుతాము ఏదైతే సీఎం గారు అనుకుంటున్నారో అది మనం రీచ్ అవుతామని మీరు అనుకుంటా ఉన్నారు. 100% మనందరం కష్టపడితే మన ప్రభుత్వం ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పక్షపాతిగా ఉంటాడు కాబట్టి నేను అంటా ఉన్నాను. సో దాదాపుగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఆయనే రావాలి. ఎందుకంటే మాకు ఇంకొక ప్రామిస్ మిగిలింది మా యూనివర్సిటీస్కి. పాలక మండలిలో నాన్ టీచింగ్ ఉద్యోగస్తులను మెంబర్స్గా తీసుకుంటానని అదొక్కటే ఫైల్ నడుస్తూ ఉంది. ఆయన భగవంతుడు దయవల్ల ఆయన కనుక మళ్ళీ కనుక 175 తీసుకొని వస్తే వెంటనే అది చేసుకొని ఇక నేను చేసిన ప్రామిస్లన్నీ కూడా ఫుల్ఫిల్ చేశానని సంతోషంగా. మీకు ముందు 100% సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. ఇంకోటి చెప్తా, ఈ సందర్భంగా మా ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళన్న మాటలు చెప్తున్నాను. ఎప్పుడైతే హెల్త్ కార్డ్స్ మాకు వచ్చినాయో ఆ రోజున యూనివర్సిటీలో పనిచేసేటువంటి దగ్గర 12,800 మంది ఉన్నారు. ఇది టైమ్స్ కేర్లో కావచ్చు, రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎప్పటికీ మన ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఆ రోజే ప్రామిస్ చేశారు. ఇంక ఈరోజు కొత్తగా వాళ్ళు ప్రామిస్ చేయాల్సిన అవసరం లేదు. జీతాలు అనేది ఒక రోజు లేట్ అవుతుంది, 2 రోజులు లేట్ అవుతుంది, ఒక నెల లేట్ అవుతుంది, రేపైనా వస్తాయిగా. కానీ హెల్త్ కార్డ్ అనేది మనం 70 సంవత్సరాల నుంచి 70 కాదు, ఒక 50 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తా ఉన్నాం, తెచ్చుకోలేకపోయాంగా. ఈయన వచ్చి పెద్ద మనసుతో ఇచ్చాడుగా, ఇంకా అంతకంటే ఏం కావాలి? ఒక కార్డ్ పట్టుకుని వెళ్తే ఏ ట్రీట్మెంట్ అయినా ఫ్రీ అమ్మా. అవునండి. సో అది చూస్తారుగా మనకి వెంకటప్పారెడ్డి గారు ఎంత కాన్ఫిడెంట్గా నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా ఆరోగ్య కార్డ్స్ హెల్త్ కార్డ్స్ ఇవ్వటమే కాకుండా ఎన్నో రకాలైనటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేశారు. మాట ఇచ్చారు అంటే మడమ తిప్పరు అనేసి ఏదైతే మాట ఇచ్చారో అది కమిటెడ్గా ఆయన 100% అది చేస్తారు అని ఆయన ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారండి. రాబోయేది కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, జగనన్నే వస్తారు, ఇంకా మా కోరికలు ఏమన్నా మిగిలి ఉన్నాయి కూడా ఆయన తీరుస్తారు అని చెప్పి ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.